ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. హల్లెలూయా. వాక్యము క్లియర్గా మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది కలదంట. మరి మనమున్న ఈ సిచ్యువేషన్స్, ఈ జనరేషనల్ ఇష్యూస్లో ఎంతోమందికి బయట మరి జాబ్స్ విషయంలో కానీ, మరి మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్షిప్లోనే కానీ, సొంత బంధువులు రక్త సంబంధులతోనే కానీ ఎన్నో గొడవలు అయ్యి సమాధానం లేక, నెమ్మది లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏమీ చేయొద్దు. ధర్మశాస్త్రము దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రంను ప్రేమించి, ధర్మశాస్త్రముని చదివి, ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటినీ పాటిస్తే నీకు నెమ్మది కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. మనకు ధన్యత కూడా ఎక్కడి నుండి వస్తుందంటే ధర్మశాస్త్రము నుండే వస్తుంది. మరి ఆ పరిశుద్ధ గ్రంథముని మనం రోజు చదువుతున్నామా? మనం నెమరు వేసుకుంటున్నామా? మెడిటేట్ చేసుకుంటున్నామా? మనం అసలు ప్రేమిస్తున్నామా? మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే, ధర్మశాస్త్రమును ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గాయకొనడమే దేవుణ్ణి ప్రేమించడం అని యోహాను సువార్తలో వాక్యం సెలవిస్తుంది. మనం ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అనుకుంటాం, కానీ నిజంగా మన హృదయాలతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అన్నది ఈ వాక్యం మనకి గుర్తు చేస్తుంది. నీ బాడీకి, నీ సోల్కి, నీ మైండ్కి, అన్నిటికీ కూడా నీకు నెమ్మది కావాలి అంటే నువ్వు ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ కూడా తొట్టిల్లవంట, ఏ విషయంలో కూడా పడిపోకుండా ఉండాలి అంటే ధర్మశాస్త్రమును ప్రేమించమని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మన జీవితాలలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.